24 వచనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ప్రియులారా, చూడండి, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్స్యమునందును ఆయన మత్వమునందును ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధికి వారు అట్టివారే. గుమ్మములారా మీ తలల పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు, ఈ రాజు ఎవరంటే బలైశ్వర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి వాక్యము మాట్లాడుతూ ఉంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు? చర్చికి వచ్చేది ఎవరండి? యెహోవా పర్వతానికి ఎక్కేది ఎవరండి? చెప్పండి. చర్చికి వచ్చేది ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఎవరండి చర్చికి వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలో నిలిచేది ఎవరు? చెప్పండి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకండి. చూసారా, ఈ లోకపరమైన మనుషులు ఆలోచనలు, అప్పుడు దాకా కూర్చొని అరుగులమ్మటి రోడ్లమ్మటి ఇరుగు పొరుగులమ్మటి కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని చర్చికి పోదాంలే ఆ పోకపోతే ఏమైందని చెప్పి మనసు పెట్టుకొని తరచరా ఆర్డర్ వచ్చేసరికి నాకు ఆత్మను పోయారని చెప్పి మాట్లాడేవాళ్ళు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టండి, కపటముగా ప్రమాణము చేయకి. చూసారా, వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నారంట. టీవీలు అందు, ముచ్చట్లందు, ముసల్మాన్ ముచ్చట్లందు, మరి వ్యర్థమైన మాటల యందు మనసు పెట్టి మరి ప్రమాణం చేసుకొని మాట్లాడుకొని కపటంగా ప్రమాణం వస్తున్నా అని చెప్పని తీరా ఆర్డర్ వచ్చేసరికి స్నానం చేయదు, తలదూకోదు. స్నానం చేయదు, తలదూకు. ఎట్లా నీకు వెహికల్ అందుద్దండి? మరి పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తున్నావు. ప్రవేశిస్తే ఎలా వెళ్తావు నువ్వు? ఒకసారి ఏసన్న గారు అంటే ఒక ఆయన అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నాడంట. వాడు తాగుబోతాడంట. తాగుబోతుడైనా కానీ చర్చికి వస్తాడంట, ప్రార్థన చేస్తాడంట, అన్ని కార్యక్రమాలు చేస్తాడంట. వాడు అంటాడంట, ఈసన్న గారు మీరు పరలోక రాజ్యం పోతా ఉంటే నేను కూడా మీతో పాటు వస్తానండి అనంట. ఎలా వస్తావరా అంటే, నేను నీ కాలు పట్టుకొని ఏలబడతానని అన్నంట. కాలు పట్టుకొని ఏలు పట్టుకొని ఏలబడితే పరలోక రాజ్యం పోతారా? వారు మరి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి నిర్దోషంగా ఉండి కపటం లేకుండా ఉండి మరి ఎప్పుడైతే మనం ప్రమాణం చేసి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటామో వారికి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. పరిశుద్ధత కలిగి మరి దేవుని యొక్క ఆజ్ఞలకు, కట్టలకు, నియమాలకు, నిబంధనలకు లోబడి ఉండాలి. అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే అన్నాడు. నిర్దోషమైన చేతులు అంటే తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధుల గుంపులో చేర్చబడి అబ్రహాము సంతానంగా చేర్చబడి పరదేశులో ఉండాలి. పరదేశులో ఉండి మరి ఆ నరకం తప్పబట్టడం కోసం ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అబ్రహాము గారు రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నప్పుడు ధనవంతుడు అంటున్నాడు నరకంలో ఉండి, అగ్నిలో ఉండి, అబ్రహామా నాకు బాగా మంచిది అవుతా ఉన్నాయి, నా గొంతు తడారిపోతూ ఉంది, కాస్త లాజర్ని పంపించి కాస్త ఆ నీటి చుక్క తీసుకొచ్చి నా యొక్క నోట్లో ఏమని చెప్పి కేకలేస్తామని. అబ్రహాం అంటాడు, మీకు మాకు అగాధం అడ్డం ఉందయ్యా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరు, కాబట్టి నీ తిప్పలు నువ్వు పడు, నీ బాధ నువ్వు పడు అని చెప్పాను. ఆడంటాడు ధనవంతుడు అంటాడు, అయ్యా నేనంటే పడతా, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు భూలోకంలో, వాళ్ళ కోసమైనా ఈ యొక్క లాజర్ని పంపించి వాక్యం చెప్పించి మార్చేయని చెప్పి అంటాడు. అప్పుడు ఈ యొక్క అబ్రహాం అంటాడు, ఆయన భూలోకంలో మోషే, ఏలియా లాంటి ప్రవక్తలు, పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు ఎల్దిగ్రామ్ వచ్చి రమేష్ బాబు గారు చెప్తున్న మాటలు విని వీళ్ళదోళ్ళు మారితే పల్లవ రాజ్యంలో జారుతారు, మారకపోతే నరకానికి పోతారని చెప్పి అబ్రహాం గారు మాట్లాడుతున్నారు.
ఎందుకంటే వాక్యం చెప్పమని చెప్పి ప్రభు నాతో మాట్లాడి ఈ గ్రామానికి పంపించి నలుదిక్కులు పొప్పూరుకి రావచ్చు, పొన్నవెల్లికి రావచ్చు, కస్తాలకు రావచ్చు, కొత్తపాలెం కావచ్చు, ఇంకా వేరే గ్రామాలు కావచ్చు. ఆ గ్రామాలకు సువార్త చెప్పమని చెప్పినప్పుడు నా పని నేను చేస్తున్నా, నా పని నేను చేస్తూ ఉంటే గ్రహించే వాళ్ళు గ్రహించడం వల్ల ఇందాక నాతో ఒక అతను నా బైక్ ఎక్కాడు పాపం. అమ్మ పద్మ గారు ఎవరైనా దిగినాయన నేలయ్య, వెరీ నువ్వు గుర్తుపెట్టిన పేరు నేలయ్య. ఆయన అంటాడు మేడ ఏదో అన్నాడు. నేలయ్య అంటాడు, అయ్యా నువ్వు బాగానే మంచిగా ప్రశుద్ధమైన ఆహారం తయారు చేసి పెడుతున్నావు, తినే ప్రాప్తం ఉండే వాళ్ళకి ఉండలేదయ్యా, వాళ్ళు వచ్చి గొడవ చేసుకుని ఆగం చేసుకుంటున్నారు, నేను మొన్న ఆ మాట మాకు బియ్య గారు చెబితే విని బాధపడ్డాను అని చెప్పి అంటాడు. అంటే పరిశుద్ధుల విందులో పాలు పంచుకోవడం కూడా గొప్ప ధన్యతేనండి. పరిశుద్ధుల విందులో పాలు పంచుకోవడం కూడా గొప్ప ధన్యతే. ఎందుకంటే అందరికీ లేని భాగ్యం అది. ఇప్పుడు నేను వెళ్ళి ఊళ్ళో పోయి ఇంటింటికి పోయి నేను చెబితే రైతులు 500 మంది వచ్చి కూర్చుంటారు తెలుసా. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఆ ఊళ్ళో, నాకు తెలియని వాళ్ళు. అంటే ఇది పరిశుద్ధుల విందు కాబట్టి వాళ్ళు పిలవట్లే, నేను అపరిశుద్ధుల విందు కాదు, ఇది పరిశుద్ధుల విందు. ఇది పరిశుద్ధుల విందుకి పరిశుద్ధులే పిలవాలని చెప్పి మనం ప్రార్థన పోయే వాళ్ళని పిలుస్తూ ఉంటే ఈ ప్రార్థన పోయే వాళ్ళ యొక్క బిడ్డలు ఉన్నారే వాళ్ళ పిల్లలు, వాళ్ళు త్రాగుబోతులు అయ్యారు, తిరుగుబోతులు అయ్యారు. ఆ పిల్లలు వచ్చి గొడవ చేస్తూ ఉండి ఎంత బాధ అండి, ఎంత వేదన అండి, ఎంత శోధన అండి, అర్థం చేసుకోండి. కాబట్టి నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అంటే మనం బల్ల తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవిస్తున్నాం. అప్పుడు ఎలా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలి. అంటే నీలో ఏ దోషం లేకుండా ఉండాలి, ఏ దోషం లేకుండా ఉండాలి. ఏ దోషం అంటే ఏంటి చెప్పండి మీరు. ఒక వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, వేష సాంగత్యమే కానీ, అబద్ధమే కానీ, మోసమే కానీ, కపటమే కానీ, అపవిత్రతే కానీ, అబద్ధాలే కానీ, మరి ఏది లేకుండా మరి తెరిచిన పుస్తకంలాగా తెల్లగా ఉండాలి. కల్లా కపటం లేకుండా తెల్లో చెప్పాలంటే, అచ్చ తెల్లో చెప్పాలంటే కల్లా కపటం లేకుండా ఉండాలి. అంటే మోసము దోషము లేకుండా ఉండాలి. కల్లా ఉండకూడదు, కపటం ఉండకూడదు, చెడు ఉండకూడదు, చెడు కూడా ఉండకూడదు. కాబట్టి చెడుని విసర్జించాలి, మంచిని చేపట్టాలి, మంచిని చేపట్టాలి. అందుకే వాక్యం మాట్లాడుతూ ఉంది, మరి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమునందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవాన్ని సన్నిధి వెతుకువారు అట్టివారే. స్తోత్రం హల్లెలూయా. నీతిమత్వం, నీతిమంతులు అవుతారంట, నీతిమంతులు అవుతారంట. ఎందుకు నీతిమంతులు అవుతారంటే అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది నీతిగా ఎంచబడింది. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీతిమంతురాలుగా మార్చబడాలి, నీతిమంతురాలుగా మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. అంటే పాపక్రియలను, చెడు క్రియలను, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. దేవుని యందు విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి జీవించాలి. అదే వాక్యం మాట్లాడుతూ ఉంది, మరి గుమ్మములారా మీ తలలను పైకెత్తుకున్నా. అంటే గుమ్మములు ఎవరంటే మన శరీరమే, మన ముఖమే. మన ముఖం పైకెత్తి యేసు ప్రభు వారిని మన ముఖంలోనికి, హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రభా నాతో తెల్లవాళ్ళు ప్రార్థన చేసాం మేము, తెల్లవాళ్ళు ప్రభా నాతో మాట్లాడయ్యా, నీ స్వరం వినిపించాయా, నీ స్వరం వినిపించాయా అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కీర్తనగా యెషయా గ్రంథము 65 అధ్యాయము 6వ వచనం తీయండి. యెషయా 65:6 తీయండి. యెషయా గ్రంథము 65:6 తీయండి. నేను చదవనా, నేను తీశాను 6. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా యుద్ధ గ్రంథంలో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారు అనుభవించినట్టు వారికి ప్రతీకారము చేసేది. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఏం చేస్తలే, దేవుడు చూడబోయాడా, దేవుడు మనల్ని గద్దించబోయాడా అని అనుకుంటున్నావు. నేను ప్రతీకారం చేస్తానని చెప్పి ఆయన వాక్యంతో మాట్లాడుతాను. నేను ప్రతీకారం చేయక మానను, నా గ్రంథంలో రాస్తా, నా జీవ గ్రంథంలో రాస్తా, నా జీవ గ్రంథంలో ముద్ర వేస్తా. ఎవరైతే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడం కోసం ఇష్టపడతారో వారిని నా యొక్క రాజ్యంలోకి చేర్చుకుంటా. ఎవరైతే అయిష్టంగా కళ్ళబొలి మాటలతోటి ఉంటారో వారిని నా గ్రంథంలో, జీవ గ్రంథంలో రాసుకొని వారికి తీర్పు తీరుస్తానంటున్నాను. చూడండి, ఆ తీర్పుకు నువ్వు లోనవుతావా? ఆ తీర్పుకు నువ్వు లోనవుతావా? ఆలోచించి ఒకసారి ప్రభు మాట్లాడుతున్నాడు.
అమ్మ ఆలోచించు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము భయపడులారా ఆయన మాట వినమంటున్నాడు. యెషయా గ్రంథం 66:5 అంటాడు, ప్రభు యొక్క యెహోవా వాక్యములకు భయపడు వాళ్ళారా ఆయన మాట వినుడి, మిమ్మల్ని ద్వేషించచ్చు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయని స్వజనులు మీ సంతోషం మాకు కనపడినట్లు యెహోవా మహిమనందునుగా కానీ చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. చూసారా, నటించే వాళ్ళంటే సిగ్గుపడతారంట. రేపు మన ముందు నటించే వాళ్ళు ఏం చేస్తారంట? సిగ్గుపడతారంట. కాబట్టి దేవుని వాక్యానికి భయపడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి జీవించే వారితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రభు వాక్యం 51వ కీర్తన 10వ వచనం తీయండి. 10 వచనం తీయండి. 51:10 తీయండి అమ్మ. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. స్తోత్రము, హల్లెలూయా. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దావీదు అంటాడు, మరి బత్షెబా వద్దకు వెళ్ళాడు, పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, ఓ దావీదు, ఒక పేదవాడు చిన్న గొర్రె పిల్లలు పెంచుకుంటున్నాడు, ఒక ఉన్నవాడు గొప్పవాడికి చాలా మందలు ఉన్నాయి, మరి గొప్పవాడింటికి బంధువు వచ్చాడు, మరి వేట మాంసం కోసి పెట్టాలని చెప్పి ఆశపడ్డాడు, కానీ వాడి మందల్లోంచి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చిపోయి వధించి ఆహారం చేయకుండా పేదవాని గొర్రె పిల్లలు తీసుకుపోయి వధించి ఆహారం పెట్టాడు, ఇది న్యాయమా అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇది న్యాయమా అని చెప్పి అన్నాడు. నా మాట అర్థమైందా? గొప్పవాడు అన్నాడు. గొప్పవాడు ఇందు చేయడం కోసం తన మేకల మందలో నుంచి గొర్రెల మందలో నుంచి మరి ఆ యొక్క ఆహారం కోసం ఆ యొక్క గొర్రె పిల్లలు తేకుండా వాడు ఏం చేశాడంటే, మరి ఆ యొక్క పేదవాళ్ళ యొక్క గొర్రె పిల్లలు తీసుకొచ్చి తన ఇంటి పక్కన ఒక పేదవాడి ఇల్లు ఉంటే, పూరి ఇల్లు ఉంటే, ఆ పూరింటోడి గొర్రె పిల్లలు తీసుకొచ్చి కోసి విందు చేశాడు. ఇది న్యాయమా అన్నాడు. దావీదు అన్నాడు, ఎక్కడ? ఇది నా రాజ్యంలోనేనా? చెప్పండి, వాడిని ఖండిస్తానని చెప్పు. వాడెవడో కాదయ్యా, నీవే అన్నా. అయ్యో, నేను అంత పాపం చేశానా అని చెప్పి నాతాను ప్రవక్తతోటి ఏడుస్తూ దావీదు అంటే, ఒరే పిచ్చోడా, ఆ ఉరియాని యుద్ధానికి పంపించి కావాలని చెప్పి నువ్వు చంపించేసి అతని భార్య నువ్వు చెరపట్టి పాడు చేసావు కదరా, అది అంత పాపరా అని చెప్పి అన్నాడంట. చూసారా, దావీదుకి ఉరియా భార్య బత్షెబా ద్వారా కుమారుడు జన్మించాడు, కానీ బ్రతకలేదు, చనిపోయాడు. తర్వాత కుమారుడు సొలొమోను పుట్టాడు, రాజు అయ్యానుకోండి, అది వేరే విషయం. కాబట్టి పాపానికి ఒడిగడితే దావీదు అంట తన జీవితకాలంలో ఒకే ఒక పాపం చేసిందంట. ఆ పాపమే బత్షెబా. ఆ తర్వాత దేవుని యొక్క హృదయానుసారంగా దావీదు ప్రవర్తించి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టి ఆయన విస్తరింపచేశాడు. అంత గొప్ప దైవజనుడు దావీదు. కాబట్టి అందుకే దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పి ప్రభు మాట్లాడాడు. కాబట్టి నా ప్రియులారా, దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. చూసారా, శుద్ధ హృదయం అంటే మంచి హృదయము, పరిశుద్ధమైన హృదయము. మన మనసులో అంటే అంతరంగంలో నూతనమైన స్వభావాన్ని మనస్సుని పుట్టించమంటున్నాడు. అంటే పాత రోత జీవితాన్ని తీసివేసుకొని, రాత్రి తెల్లారుజామున ఒక వాక్యం చెప్పాను, 4ంటికి గంట సేపు వచ్చింది వాక్యం, ఒక్క మాట 119 కీర్తన గ్రంథం తీసి ఒక్క మాటే చెప్పాను. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఆ మాట ఎంత మంచి మాట అంటే, అది 119 కీర్తన గ్రంథంలో, మరి చదవమ్మా. వ్యసనము వల్ల నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. స్తోత్రము, హల్లెలూయా. వ్యసనము వల్ల నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. వ్యసనం అంటే ఏంటి? ఇక్కడ వ్యసనం అంటే ఏంటి? ఇప్పుడు బిఏ గారు ఉందనుకోండి, ఆయనకైనా వ్యసనం ఉందా అని నేను అడిగా. వ్యసనం అంటే ఏంటి? అలవాటు, చెడు అలవాటు. వెరీ గుడ్, బాగా మాట్లాడాం. చెడు అలవాటు. ఏంటా చెడు అలవాటు అంటే, ఆయన టీవీ సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు. ఆ సినిమాలు చూసి టీవీ సీరియల్ చూడటం వల్ల ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత వాక్యం చదివినా కానీ అదేమైపోతుందంట? నీరైపోతుందంట, వ్యర్థమైపోతుందంట. అంటే ఒక నత్తని, మీ అందరు నత్తలు తెలుసామా?
నత్తలు తెలుసా? నత్త గుళ్ళలోకి పోయి దాక్కుంటుంది, నత్త గుళ్ళ ఉంటుంది, గుళ్ళలోకి పోయి దాక్కుంటుంది. అది బయటకు వచ్చి మీసాలు ఆ పక్క ఈ పక్క వస్తుంటే నడుస్తూ ఉంటుంది. మనం పోయి ఆ పిల్ల చేష్టలకి ఆ నత్త మీద చేయి పెట్టేట్టు నొక్కిననుకోండి, నత్త ఏమైపోద్దామా? లోనకి వెళ్ళొద్దా? లోనకి వెళ్ళలేదు, బయట ఉందా, ఏమైపోద్ది? నీకు తెలియదమ్మా, నీకు గొప్పతనం అయితే నీరైపోద్ది. నత్త మనం ఎప్పుడైనా ఒక పుల్ల తీసుకున్నా కానీ, చేతితో నొక్కినా కానీ నీరైపోద్ది. నీరైపోయి చనిపోద్ది. నీరైపోవడం అంటే చనిపోయినట్లు లెక్కే. అంటే ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది 119వ కీర్తన వల్ల. ఏమంటున్నాడంటే, వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను. చనిపోవటం ఆ ప్యాకెట్ ఆడి డబ్బులు పోయి దిగులు వచ్చి వెనకపోతే చచ్చిపోతాడు. నీరైపోయింది. ఆ మందు తాగి కిడ్నీలు పోయి చనిపోయింది. నీరైపోయింది. అంటే ఒక మనిషి యొక్క చెడు యొక్క సాంగత్యము, వేస సాంగత్యం వల్ల కూడా ఆ డబ్బులు వేసుకు పెట్టి రాత్రి మేము ఒక ఇంటికి వెళ్ళాము. ఒక అతనికి బాగోకపోతే వాళ్ళ అబ్బాయి అంటే 50 లక్షల రూపాయలు 11 నెలల్లో కాగొట్టిందంట. ఎంత అమ్మ వెంకటరామ గారు? 50 లక్షల రూపాయలు 11 నెలల్లో కాగొట్టి. వాడి వ్యసనం వల్ల ఆస్తి మొత్తం నీరైపోయింది. తాగుబోతాను, తిరిగిపోతాను, మరి అమ్మాయిలు తెచ్చిపోయి పెట్టడం, డబ్బులు మొత్తం ఆగం చేయడం వల్ల వాళ్ళ నాన్న పొలవమ్మి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 5 లక్షలు 10 రూపాయలు ఎక్కడికి తెచ్చిందంట. ఏవడ్డీ అమ్మ? 10 రూపాయలు ఎక్కడ. వాళ్ళ నాన్న ఏమంటాడు, మా అబ్బాయికి నాకు చెప్పిచ్చారా అన్నాడు. చెప్పిన వాళ్ళు ఆయన ఆస్తి కాజేయడం కోసం ఆస్తిపడని చెప్పి కపటంగా ఇచ్చారు. కపటంగా ఇచ్చి ఏం చేశారు? నోటు రాయించుకున్నారు, చెక్ రాయించుకున్నారు, వాడి చేత చెక్ రాయించుకున్నారు. ఇక చివరి చూస్తే ఆ 50 లక్షల రూపాయలు అప్పు ఇంకా మా అబ్బాయి నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి చూపిస్తుంటే ఈయన తండ్రి ఏమంటాడో, నాకు చెప్పిచ్చారా అన్న. చెప్పిపోయింది కొడుకు కాదేమా, కట్టు అన్నారు. సచ్చినాడు పొలం అమ్మిని కట్టిండు. వ్యసనం వల్ల ఏమైపోయిందమ్మా? నీరైపోయింది. పెళ్ళం పోయింది. ఆ పిల్లడికి పెళ్ళం లేదు, తాగిపోతాడు అయిపోయింది. చివరికి హైదరాబాద్ పోయి కారు తోలుకొని డ్రైవర్ లాగా జీవించే పరిస్థితి వచ్చింది. 8 ఎకరాల రైతు, 50 ఎకరాల రైతు. ట్రాక్టర్లు ఉన్నాయి, పొక్లైన్లు ఉన్నాయి, ట్రిప్పర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్ ఉంది, ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. కానీ ఏమైపోయింది? వ్యసనం వల్ల నీరైపోయింది. అంటే నీ చెడు సాంగత్యం వల్ల, నీ చెడు అలవాట్ల వల్ల, నీ యొక్క బానిసత్వపు అలవాట్ల వల్ల నీ ప్రాణాన్ని తీసుకోవడం కోసం ఇష్టపడుతున్నావు కానీ మానుకోవడం కోసం ఇష్టపడట్ల. కాబట్టి వ్యసనం వల్ల ఏమైపోతుందమ్మా? నీరైపోతాం. నా ప్రాణము నీరైపోయింది. నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము. అంటే ఎవరైతే వాక్యం చదువుకుంటారో, దేవుని నమ్ముకుంటారో, ప్రార్థన చేస్తారో, చర్చికి వస్తారో, మరి ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవిస్తారో, ఆయన కట్టడల్లో ఉంటారో, వారంట వాక్యము చేత స్థిరపరచబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరితోటి. మీకేమైనా వ్యసనాలు ఉన్నాయా? ఏమిటా వ్యసనాలు అయ్యగారు అంటారా? టీవీ అయ్యగారు, టీవీ. ఆ టీవీలో సీరియల్ చూస్తాం, సినిమా చూస్తాం, వాక్యం చూస్తాం, జబర్దస్త్ చూస్తాం, అన్నీ చూస్తాం. దానివల్ల నీ యొక్క ప్రాణం ఏమైపోద్దమ్మా? నీరైపోద్ది. అంటే పల్లవ రాజ్యం చేర్చబడవు, పులిపిండి అయిపోతావు. పిండి అమ్మ అంత మిగిలిందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ పిండి ఏమైంది? పులిసిపోయింది. 2 రోజులు పిండి రూపింది, మంచిగా చేసింది, అంత పిండి ఉంది. ఆ అంత పిండి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కొద్ది పిండి తీసుకొచ్చి మంచి పిండిలో పడేసింది. అది గారెల పిండే, మినపిండి, ఇది గారెల పిండి అని చెప్పాడు. మంచి పిండి ఏమైంది? పాడైపోయింది, పులిసిపోయింది, పారేసిన పరిస్థితి వచ్చి. అంటే నీకున్న చిన్న అలవాటు, ఆ టీవీ సీరియల్ అనే అలవాటు, ఆ సినిమా అనే అలవాటు, ఆ యొక్క సెల్ ఫోన్ రీల్స్ చూసే అలవాటు, లేకపోతే మరి నువ్వు చేసే ఆ చుట్ట తాగే అలవాటు, బీడీ తాగే అలవాటు, లేకపోతే బూతు మాటలు మాట్లాడే అలవాటు, చెడ్డ మాటలు మాట్లాడే అలవాటు, వీటి వల్ల నీ ప్రార్థనా జీవితం మొత్తం కూడా నీరైపోతూ ఉంది. అంటే ఆ పులిపిండి అయిపోతూ ఉంది. ఆ పులిపిండి వల్ల మంచి పిండి కూడా చెడిపోతుంది. కొంతమంది విశ్వాసాలు ఉంటారండి, వాళ్ళ దుంపదేగ చర్చికి చాలా కష్టపడి చాలామందిని పోగు చేస్తారు, చర్చి నిండిపోతూ ఉంటుంది. కొంతమంది విశ్వాసాలు ఉంటారు, వాళ్ళ దుంపదేగ చెడు మాటలు చెప్పి, చేతుల్లాడి, జోకులేసి, రకరకాల మాటలు మాట్లాడితే ఈ దుర్మార్గుడు వల్ల, ఈ దుష్టుడి వల్ల వచ్చే విశ్వాసం లేకపోతూ ఉంటారు.
వాడు చేతులు ఆడుతాడేమో, వాడు మాట అంటాడేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కాబట్టి సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, ఒక అబ్బాయి అంట చిన్నప్పటి నుంచి అంట వాళ్ళ అమ్మ మంచి భక్తి పరిరాలంట. భక్తి పరిరాలు అయితే వాడిని చర్చికి తీసుకొస్తే చర్చిలో బాగా గొడవ చేస్తుండవు. కైలాష్ గారు బంగాళా కూర్చొని వాక్యం వింటానులే, వాడు మంచివాడే. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ మెట్ల కాడ చెప్పులు ఉంటే చెప్పుల కాడ కాఫలా కూర్చోబెట్టింది దాన్ని. మీకు తెలుసా మన చర్చిలో చెప్పులు పోయింది అప్పుడప్పుడు తెలుసా? ఉపవాస ప్రార్థనలప్పుడు 2-3 సార్లు పోయి. ఎవరు చెప్పులు పోయాయి? ప్రత్యేకించి అమ్మాయి చెప్పులే పోయాయి, ఇంకెవరికి పోయాయి కావు. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంది పాపం ఈ అమ్మాయి టీచర్ అయితే ఏదో కష్టపడి చర్చికి రావాలని చెప్పి ఆశతో వస్తుంటే ఈ అమ్మాయి చెప్పులే తీసుకురావాలని చెప్పి రోజు నేను ఏం చేశానంటే అప్పుడు మన స్థలం వల్ల గుంట, అది గురద గుంట, ఆ గుంటకాలు చూస్తే గుంటలో చెప్పులు ఉన్నాయి, అది పడేసి ఉన్నాయి చెప్పులు. పిల్లవాడిని దూకిచ్చి తెప్పించా. అంటే ఆ చెప్పులు తీసిన మనిషి కూడా దొరికింది, లాస్ట్లో దొరికింది. ఎవరు కావాలని చేస్తున్నారు కూడా దొరికింది, పట్టుకున్నాం తర్వాత. ఆ యొక్క చెప్పులు తీసినామా రావట్లేదు, చెప్పులామా రావట్లేదు, ఇప్పుడు చెప్పులాం కూడా రావట్లా. కాబట్టి వ్యసనం ఏంటంటే దొంగతనం కూడా ఒక వ్యసనమే, దొంగతనం కూడా ఒక వ్యసనమే. అదొక అలవాటు. కాబట్టి ప్రియులారా, వాక్యం మాట్లాడుతూ ఉంది మరి శుద్ధమైన మనస్సు శుద్ధీకరించుకోవాలి. అంటే మనసుని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఇప్పుడు నా సెల్ ఫోన్ బాగా పాడైంది, నా యొక్క వాచ్ పాడైంది. నా వాచ్ని ఏం చేసుకోవాలి? నేను బాగు చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. బాగు చేస్తే ఏమైతే నా వాచ్ ఆడుద్ది, లేకపోతే ఆడదు. అలాగే మనస్సును కూడా, హృదయాన్ని కూడా శుద్ధీకరించుకోవాలి. ఇప్పుడు మనస్సు హృదయానికి తేడా ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? మనస్సు అంటే ఎక్కడ ఉంటుంది, హృదయం అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మ. హృదయం అంటే గుండె, మనసు అంటే మైండ్. మైండ్ పరిపరి విధాలుగా పోతుంది. మనసు అని చెప్పంటే మైండ్తో ఆలోచించేది మనస్సు, హృదయంతో ఆలోచించేదేమో గుండెతో ఆలోచించేదేమో హృదయం. కాబట్టి ఇప్పుడు హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, మనసుని కూడా శుద్ధీకరించుకోవాలి. అంటే మన ఆలోచనలు, మంచి ఆలోచనలు అయితే హృదయం పదిలంగా ఉంటుంది, చెడు ఆలోచనలు అయితే హృదయం చెడిపోయింది. అందుకే ప్రభువాక్యం మాట్లాడుతూ ఉంది 73వ కీర్తన గ్రంథంలో మరి 1వ వచనం తీయండి. 73:1. వ్యాధులలో రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. చదవండి. వ్యాధులలో ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ఎడల ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని విశ్వసించి నమ్మకంగా రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది దేవుని యొక్క మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం విని ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ఎడలంట శుద్ధ హృదయము, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే దయాళు అప్పించేవారు దేవుని యొక్క రాజ్యంలో కలుసుకుంటారంట. అంటే దేవుడు వాళ్ళకి సహాయం చేస్తారంట. ఆపత్కాలమున యెహోవాని ఆదుకుంటాం. కాబట్టి నా ప్రియులారా, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవాని ఆదుకొను అని వాక్యం చెప్తాం. 41వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. 41వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. కాబట్టి నా ప్రియులారా, వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి వాక్యం ద్వారా మీ యొక్క బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవాని తప్పించును. చూసారా? ఎవరైతే పేదలను కనికరిస్తూ ఉంటారో, కటాక్షిస్తూ ఉంటారో, యెహోవా అంట వానికి సహాయం చేస్తంట, ఆపత్కాలం వచ్చినప్పుడు అంట రక్షిస్తారంట. మరి ఆ నరసింహారావు గారిని ఆపత్కాలం వచ్చింది, బండి పడాలని చెప్పి సాతాను గారు ప్లాన్ వేసింది, పడేసి. కానీ ఒక ఎముక కానీ చిట్లడం కానీ ఇరగడం కానీ కాదు, ఏదో చిన్న గాయాలు అయినాయి కానీ వానిపోయే గాయాలు కానీ. అంటే ప్రభుదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ఎత్తి పడుతున్నారు, గాయం కాకుండా, మరి వాళ్ళు మరి మంచాన పడకుండా అంటే ఆయన చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అలాగే 13వ వచనం అక్కడ 71వ కీర్తన 73:13 అంటాడు దేవుడు. చూడండి, 73:13 తీయండి. నా హృదయము నేను శుద్ధి చేసుకొని యునుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై యునుట వ్యర్థమే. అంటే దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతున్నది. ఎందుకు వస్తుందమ్మా?
ఎందుకు వస్తుంది చెప్పండి? ఆకాశంతో వారి ముఖం ఇస్తారంట, వారు నాలుకంటే భూసంచారం చేస్తారంట. చెడ్డ హృదయం కలిగిన వాళ్ళండి, చెడు మనసు కలిగిన వాళ్ళండి. ఎప్పుడు కొంపరాచ్యం ముచ్చట్లు, ముసలిమ ముచ్చట్లు, మరి ఆ కొంపను అరుద్దాం ఈ కొంపను అరుద్దామని చెప్పి ఆ పాడు మాటలు మొత్తం చెప్పి హృదయాలు పాడు చేస్తూ ఉంటారు, ఇల్లు పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా దేవుని యొక్క దృష్టిలో నేరస్తులంట. అదే వాక్యం మాట్లాడుతాం. మరి ప్రభు యొక్క వాక్యం యెహెజ్కేలు గ్రంథము 36:20 తీయండి, పేజీ నెంబర్ 718. పేజీ నెంబర్ 718 తీయండి. యెహెజ్కేలు గ్రంథము 36:25. మీ పవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. శుద్ధ జలం అంటే నేను ఆర్సీఎం చర్చిల్లో చూస్తూ ఉంటాను. వాళ్ళు శుద్ధ జలం అని చెప్పి తీసుకుని ఇట్లా 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 ఒక పొడిగొట్టితో ఉంటుంది స్టీల్ పాత్ర, ఇట్లా చల్లుకుంటూ వస్తూ ఉంటారు. శుద్ధ జలం చల్లితే శుద్ధులు అవుతారమ్మా. హృదయం మారాలి కానీ మనిషి మారాలి కానీ శుద్ధ జలం చల్లిన ఆత్మాన్ని శుద్ధాలు అయిపోతావా చెప్పండి? ఇప్పుడు ఆయన బిషప్, ఆయన ఫాదరు చర్చిలో అప్పటిదాకా వాక్యం చెప్పిండు, పాటలు పాడిండు, ప్రార్థనలు చేసిండు, అంగీ చేసుకోండు, ఎన్నె దిగిండు, ఫంక్షన్కి వచ్చిండు, కూర్చొని మందు తాగి మాంసానం తింటాను కూర్చొని. అరే పాస్టర్ ఫాదర్ అయినోడు, ఇప్పుడు దాకా వాక్యం చెప్పినోడు, శుద్ధ జలం జరిగినోడు, ఈయనే వచ్చి అశుద్ధమైన ఆహారం తీసుకుంటున్నాడు, పంది మాంసం తింటున్నాడు కూర్చొని, మందు తాగుతున్నాడు. ఎంత పాపం అండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, శుద్ధ జలం చల్లినంత మాత్రం మీరు శుద్ధులు కారు. మీ హృదయం మార్చబడాలి. నీ రాతి గుండె తీసివేసి దేవుడు మాంసపు గుండె ఇస్తాడు. నీ యొక్క నవీన స్వభావం ధరింపజేస్తారు. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ. మరి నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందరి ఉంచి నా కట్టలను అనుసరించే వారిని గాను నా విధులు గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులుగా ఇచ్చిన దేశంలో మీరు నివసించేదను. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. స్తోత్రం. హల్లెలూయా. చూసాను, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానిక ధాన్యం ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్ని జనుల్లో కరువును గురించిన నింద మీద అందకొన్నట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపజేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. చెట్లు ఫలాలు భూపంట. కాబట్టి ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి మీకు మంచి హృదయం, శుద్ధ హృదయం, నూతన స్వభావం, నూతన ఆత్మ, నవీన స్వభావం, రాతి గుండె తీసివేస్తా, మాంసపు గుండె మీకు ఇస్తా, మీ యొక్క అపవిత్రత యావత్తు పోయినట్టుగా శుద్ధ జలాన్ని మీకు నేను చల్లుతాను. అంటే మంచి మాటల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, మంచి వాక్యం ద్వారా మిమ్మల్ని నేను అంటుకట్టి నీరు పెట్టి ఫలింపజేస్తానంటున్నాడు. మరి అంట ఒక విశ్వాస అంట ఆదివారం రోజున పత్తికి పోయిందంట. ఈ విశ్వాసం ఏం చేయాలి? ఆదివారం చర్చికి రావాలి. కానీ కిలోల లెక్క కేజీ 20 రూపాయలు అని చెప్పి పత్తికి పోయింది. పత్తికి పోయాక ఆ చేను బాగా గుబురుగా ఉందంట. ఆ యొక్క ఆమె బట్టి పట్లలోని ఒక తాసుబాం పుస్తకాలు వేసి ఆమె ఎమడబడుతుందంట. ఉరికొచ్చి ఇంటికి పడుతుందంట. ఇంటికి పడిన మనిషి ఆగలేదంట, వచ్చి చర్చిలో పడుతుందంట. మళ్ళీ వచ్చి చర్చిలో అంటే నువ్వు చర్చి మానేద్దామని చెప్పి ఎన్ని ప్లాన్లు వేసిపోయినా కానీ దేవుడు అనేవాడు ఒప్పుకోడు. ఆ యొక్క పాము ద్వారా తరలించుకొచ్చి తీసుకొచ్చి చర్చిలో పడేసింది. ఆమె లేచి సాక్ష్యం చెబుతుందంట, అమ్మా నేను బుద్ధిహీనురాల్ని, బుద్ధి తక్కువయ్యి ఈ రోజు నేను పత్తికి పోయా, దేవుడు అచ్చం నా పెట్టలను తెల్లదాసుభావం లేచింది, నా ఎంట పడ్డది, ఉరికొచ్చి ఇంటికి పోయినా వదిలిపెట్టలేని అన్నది, చర్చికి వచ్చాక వదిలిపెట్టింది అన్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు అలా ఉంటాయి, దేవుని మహిమ అలా ఉంటుంది, దేవుని యొక్క మరి ఆ క్రియలు అలా ఉంటాయి. అంటే ఆయన నమ్మిన వారిని విడివాడు ఎడబాయాడు. నువ్వు ఎంత తప్పించుకొని పోవాలన్నా కానీ ప్రభు ఇష్టపడ్డావు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? చర్చిలోనే పెట్టాడు.
కొంతమంది అంటే బాగా రష్ ఉంటుంది చర్చిల్లో, బాగా రష్ ఉంటుంది. ఒక ముసలోళ్ళు ఏం చేస్తారంటే చెప్పులు బాగుతాయని చెప్పి చెప్పులు వేసుకొని వచ్చి కూర్చుంటారు చర్చిలో. చెప్పులు వేసుకుని వచ్చి కూర్చుంటాడు. చెప్పులు వేసుకుని ఏంది తాత ఈ చెప్పులు వేసుకుని వచ్చి అయ్యా అరిగిపోయిన అసలే ఏది పడితే తొక్కి వచ్చిన వాసన వస్తుందిలే అని చెప్పండి. నా చెప్పులు చల్లి నీ పని చూసుకున్నాడు. ఆయన పక్కన ఉండాలి ఏం చేస్తారు, ముక్కు మూసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అశుద్ధులు. కాబట్టి చాలామంది అండి వేరే వేరే ప్లేసులకు పోతూ ఉంటారు, వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టరు, మళ్ళీ వాటిని తీసుకొచ్చుకుంటారు, తెచ్చుకొని అనుసరిస్తూ ఉంటారు. అంటే మనం ఎంత దూరం పోయి నువ్వు భక్తి చేసినా కానీ నీలో ఉన్న పాపం పోకపోతే నీ జీవితం మారదంట. నువ్వు మాల వేసుకున్నా, గుళ్ళుకు పోయినా, గోపురాలకు పోయినా, మరి ముడుపు కట్టుకొని పోయినా, మళ్ళీ వచ్చి మందాగి వ్యభిచారం చేస్తే ఉపయోగం ఉందండి. పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, దేవుని యొక్క తట్టు తిరగాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని నేను 40 రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చి తాగుతా, మళ్ళీ వచ్చి వ్యభిచారం చేస్తా, మళ్ళీ వచ్చి దొంగతనం చేస్తా, మళ్ళీ వచ్చి అబద్ధాలు ఆడతా, మళ్ళీ వచ్చి మోసాలు చేస్తా అని చెప్పంటే ప్రభు ఒప్పుకోడు, యేసు ప్రభు ఒప్పుకోడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేనే మార్గం సత్యం జీవనం అయ్యా అని చెప్తున్నాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుని స్తుతించేటప్పుడు మరి చర్చికి వచ్చి మరి ప్రార్థన చేసుకోకుండా నీ ఇష్టవచనం ప్రవర్తిస్తే దేవుడు సహించడు, వర్ధల చేయడం. నీ భూ పంటని, నీ గర్భసంతానాన్ని, నీ భార్యని, నీ పిల్లలని వర్ధల చేయడం. ఎంత తిన్నా ఆకలే, కుదరని రోగాలు వస్తూ ఉంటాయి, ఎంత సంపాదించినా డబ్బులు ఉండవు, వెళ్ళిపోతూనే ఉంటాయి, సమాధానం ఉండదు, తాగి వస్తడం, పిల్లాన్ని వాడతడం, టీవీ బాగొట్టేస్తడం, బిరువా బాగొట్టేస్తడం, ఫ్యాన్ తీసుడు ఉడబెక్కి చిత్తు చేసేస్తడం, రకరకాలైన చెడు కార్యాలు చేస్తారు. పైపెచ్చి అంటాడు, మేము గొప్ప వాళ్ళం. నీ బొంద మీద గొప్పతనం, ఏం గొప్పతనం? చేసేదేమో చెడు పనులు, మాట్లాడేదేమో వంకర మాటలు. ఆ వంకర మాటలు మాట్లాడి గొప్పడన్న మాత్రాన సరిపోయిద్దా? ఎందుకు సరిపోద్దా అని ప్రభు ఒప్పుకుంటారండి. ఆలోచించండి. ప్రభు యొక్క వాక్యం ద్వారా అదే అంటున్నాడు, నూతన స్వభావాన్ని మీకు నేను కలుగజేస్తాను, మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా రాతి గుండా తీసివేస్తా, మాంసపు గుండా ఇస్తా, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా, మీరు నా ప్రజల యందు, నేను మీకు దేవుడినై ఉంటాను. అటువంటి మరి క్రియల్లో నువ్వు జీవించాలి. అదే అంటున్నాడు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం తీయండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. రోమా 12:8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలన. స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు. స్తోత్రం, హల్లెలూయా. శుద్ధ హృదయం అంటే ఏంటండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. మంచిదాన్ని ఇప్పుడు తేనెపట్టు దొరికింది పిచ్చమ్మకి, ఇంతలా తేనెపట్టు దొరికింది. ఆ తేనెపట్టులో అంతా తేనెపట్టేనా? చుట్టూ ఏముంటుంది? పురుగుల తొట్టి ఉంటుంది. ఆ పురుగుల తొట్టి తీసేసి అసలైన పండుని పిండుకోవాలి. అంతేగాని అంతా తేనెపట్టని పిండితే తేనెమైపోద్దామా? పాడైపోద్ది. అంటే శుద్ధ హృదయం కూడా నీలో చెడు తీసివేసి, చెడు అసహించుకొని మంచిని హత్తుకుంటే దేవుడు అంట సంతోషిస్తారంట. చెడు తీసేసుకో, మంచిని హత్తుకో. మంచిని అదే అంటున్నా ఇక్కడ, చెడును అసహించుకొని మంచిని హత్తుకొని ఉండండి, దేవుడు అంట సంతోషిస్తారంట. మరి సహోదరుల ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగముగా వారై, ఘనత విషయంలో ఒకరిని గొప్పగా ఎంచుకోండి. స్తోత్రం, హల్లెలూయా. నేనేం చేశాను? ఏమో లే పాపం, వాళ్ళు చర్చి వాళ్ళు మొత్తం వచ్చారు, అందరూ వచ్చారులే, 4 ఆటోలకు వచ్చారు, 5 ఆటోలకు వచ్చారు, 6 ఆటోలకు వచ్చారని చెప్పి ఆ పాస్టర్ గారిని కూర్చోబెట్టి చాలువు కప్పి గొప్పగా సన్మానం చేశాను. ఇంకో పాస్టర్ గారికి 4 గంటలు తీస్తే ఆయన సన్మానం చేశాం. ఎందుకు? మంచి విషయం కాబట్టి హత్తుకున్నాం, మంచి కార్యం కాబట్టి హత్తుకున్నాం. అదే వాళ్ళు మనకు చెడు చేస్తే మనం ఏమైపోవాలి చెప్పండి? గలిబిలు చేస్తే ఏమైపోవాలి చెప్పండి? గలిబిలు చేస్తే అంత ఏమైందంటే గొడవ అయిపోవాలి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి మంచి దాన్ని హత్తుకోండి, మంచిని పంచిపెట్టండి, శుద్ధ మనసుతో విచారణ చేయండి, అప్పుడు మీ యొక్క జీవితాలు బాగుపడతాయి. మరి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17, 178 పేజీ, 178 పేజీ తీయండి. 178
ఫిలిప్పీ పత్రిక తీసారా 1:17 1:17 కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములో కూడా నాకు శ్రమ తోడు చేయాలని నలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. మీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడినానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. అయిననేమి మిష చేత కానీ సత్యము చేత కానీ ఏదము చేతనైనా నేను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషించున్నాను. సత్య చేతనైతేనేమి మిష చేతనైతే యేసు ప్రభు ప్రకటించబడతా ఒకసారి యేసు ప్రభు వద్దకు ఇచ్చారండి శిష్యులు. యేసయ్యా, నువ్వు గుడ్డివారికి చూపిస్తున్నావు, మగవారితో మాట్లాడిస్తున్నావు, కుంటివారితో నడిపిస్తున్నావు, గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. వేరే ప్రాంతంలో మేము చూసాము, నీ పేరు చెప్పి వాడి దయ్యాలు వదిలేస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు అయ్యా అని చెప్పాను. యేసయ్య అన్నాడు, వాడిని ఆటంకపరచబాకండి. వాడిని ఆటంకపరచబాకండి. నా నామమును చేస్తున్నాడు కాబట్టి కక్ష చేతనైతేనేమి మిష చేతనైతే స్వార్థ ప్రకటించబడతాం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాడిని ఆటంకపరచబాకండి. వాడి పని వాడిని చేయలేండి. అది నాకు మరి మంచిగానే ఉంది కానీ చెడుగా లేదు. కాబట్టి మనం కూడా ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది మన పేరు చెప్పుకొని ఇప్పుడు ఒక అతను, నేను బ్యాంకు నడుపుతా ఉన్నప్పుడు నా పేరు చెప్పి ఒక చోట డబ్బులు తెచ్చుకున్నానంట. బ్యాంకు వాళ్ళు సబ్బులు ఇస్తారు, పేస్టులు ఇస్తారు, సరుకులు ఇస్తారు అని చెప్పి ఒక 100 మంది పేర్లు రాసుకొని పేరుకి 200 లెక్క పోగు చేసుకొని 20,000 తెచ్చుకున్నానంట. వాళ్ళు వచ్చారు, నా కాడికి వచ్చారు. అయ్యా, మీ పేరు చెప్పి ఒక ఆయన నాకు డబ్బులు తెచ్చుకున్నాడు, మీరు సబ్బులు ఇస్తారంట, పేస్టులు ఇస్తారంట, సరుకులు ఇస్తారంట, మరి ఆయన రావట్లేదు ఏంటి అని చెప్పి నా కాడికి వచ్చారు. నేనేం చెప్పాలి ఇప్పుడు? నా పేరు చెప్పి మంచి చేసిందా చెడు చేసిందా? చెడు చేసిండు. అమ్మ, ఆయనకి నాకు సంబంధం లేదు, మరి ఆయన అయితే మా దగ్గరికి వచ్చి పని చేయట్లేదు, మరి ఎవరు ఆయన మాకు తెలియదు, పోండి అని చెప్పి పంపించు. వాళ్ళు పోయి ఆయన కాడికి వెళ్ళి అబోధ్యం అంటే పారిపోయింది, లేడు, ఇక ఆ మధ్యలో లేడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మంచి వాళ్ళ పేరు చెప్పి చెడు పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేసినాం అనుకోండి, మన పేరు చెప్పి మనం సంతోషిస్తాం. చెడు పని చేస్తే దుఃఖిస్తాం. మన పేరు అంటే తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారా, మీ నాన్న ఎంత మంచివాడురా, ఊరంతా మీ నాన్న మంచివాళ్ళు అనేవాళ్ళు, నువ్వేంద్ర తాగుబోతావు, తిరిగిపోతావు, నువ్వు డబ్బు మొత్తం ఆగం చేస్తున్నావు, ఆస్తి మొత్తం పాడు చేసుకుంటున్నావు అని చెప్పి తిడతా ఉంటారు. కాబట్టి మంచివాడైతేనేమో పొగుడుతారు, చెడ్డవాడైతే తిడతారు. కాబట్టి వాక్యం మాట్లాడుతూ ఉంది, మరి కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యం పోతారని చెప్పి వాక్యం చెబుతున్నాం. కొంతమంది అసూయ చేత కలహం చేత వాక్యం చెబుతారన్నాడు. అంటే ఏంటి చెప్పండి మీరు? అమ్మా, యేసు ప్రభుకి 1000 రూపాయలు ఇస్తే మీకు 1,00,000 ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 1,00,000 ఇస్తాడు. మీరు యేసు ప్రభుకి ఫలాంది తీసుకొచ్చి ఇస్తే మీకు కారు వచ్చుద్ది. అమ్మా, మీరు యేసు ప్రభుకి 10,000 ఇస్తే మీకు బైక్ వచ్చుద్ది అని ఇట్లా వాక్యం చెబుతున్నాను అనుకోండి. అదేంటది? కలహబుద్ధి. ఏ బుద్ధి అది? కలహబుద్ధి, కొంపలార్చే బుద్ధి, ప్రజల యొక్క ధనాన్ని దోచుకునే బుద్ధి. అటువంటి కలహంతో వాక్యం చెప్పకూడదు, అసూయతోటి వాక్యం చెప్పకూడదు. ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో వాక్యం చెప్పాలి కానీ చెడు ఉద్దేశంతో వాక్యాన్ని చెప్పకూడదు. శుద్ధ మనసు కలిగి క్రీస్తుని ప్రకటించాలి, అప్పుడే వాక్యం బోధించబడుతుంది. అందుకని అంటాడు ఇక్కడ 119వ కీర్తన 9వ వచనం అంటాడు, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుంటారు. యవనస్తులు దేని చేత తమ నడతని 119:9 అమ్మ. వాక్యం చేతనే ప్రార్థన ద్వారానే. అంటే ప్రభు వాక్యం చదువుకొని, ప్రభు ప్రార్థన చేసుకొని, ప్రభుతో తిరిగి ఎవరైతే యవనస్తులు జీవిస్తారో వారంట ఆయుష్ అంట తిరుగుతుందంట. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అన్నాడు. అవును, యవనస్తులైనా మరి పురుషులైనా స్త్రీలైనా వాక్యం నమ్మాలండి. వాక్యం యథార్థమైంది, వాక్యంలో ఏమి రాసింది, ఏమి రాయబడలేదు అని వాక్యాన్ని గ్రహించుకొని మనం ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున మేము ఒక 5-6 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసాం.
5-6 అధ్యాయాలు, 23వ కీర్తన, 91వ కీర్తన, 116వ కీర్తన, 119వ కీర్తన, 118వ కీర్తన మొత్తం చదివించి ప్రార్థన చేస్తాం. అంటే వాక్యం నమ్మదం. నేను పడుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను లేపుతున్నాడు. లేచి వాళ్ళతో వాక్యం చదివించి చెప్పించు, వాక్యం చదివి చెప్పించు అని చెప్పి అన్నాడు. బరబర లేచి పోయి వెంటనే పోయి మొహంగా వచ్చి వాక్యం చదివించి ప్రార్థన చేయించాను. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి క్రియలు చేయాలి, వాక్యాన్ని నమ్ముకోవాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ సామెతలు 29, సామెతలు 29, 20వ అధ్యాయము 9వ వచనం, 20వ అధ్యాయము 9వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడు నైతులు అనుకుని తగిన వాడెవడు. స్తోత్రం, హల్లెలూయా. హృదయం శుద్ధీకరించుకోవాలి. నీతిమంతులంట, యథార్థవంతులంట, పిల్లలంట తదాంతరం ధన్యులు అవుతారంట. కాబట్టి ప్రభు మాట్లాడినాడు, నా హృదయాన్ని నేను శుద్ధపరచుకొని ఉన్నాను అంటే బాగు చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం. అదే అంటున్నాడు ఇక్కడ. మరి పాపము పోగొట్టుకొని పవిత్రుడు నైతు అనుకొని తగిన వాడేవాడు. వేరు వేరు తునికరాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండు యెహోవాకు హేయములు. చూసారా? తక్కెటి రాళ్ళు అంట తప్పుడు తూకాలు దోస్తారంట. ఆ యొక్క పావు కేజీని 200 గ్రాములు వేసి 50 గ్రాములు కాజేస్తూ ఉంటారు. అటువంటి తూకాలు వేయకూడదు. ఆ వ్యాపారం ఎక్కిరాదు. కింద తక్కడి కంటే చింతపండు అంటిస్తారంట, ఒక 50 గ్రాములు సుమారు. అటువంటి తూకాలు ఎక్కిరాదు. కాబట్టి అటువంటి తప్పుడు వ్యాపారం చేయకూడదు. కింద తూకానికంటే అయస్కాంతం పెడతారంట, చిన్న అయస్కాంతం పెడతారంట, ఒక 100 గ్రాములు 50 గ్రాములు ఉండే అయస్కాంతం. అన్నీ మాయపళ్ళు, కాబట్టి అవి ఎక్కెచ్చేవి కావు. కాబట్టి పాపము పోగొట్టుకొని పవిత్రుడు అయితే అనుకుని తగిన వాడేవాడు. వేరు వేరు తునికరాలు గలవు, పింఛములు గలవు, ఈ రెండు యెహోవాకు వేయములు. బాలుడు సహితము తన నడవసిన శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు తన చేష్టల వలన తెలియను. చూసారా? పిల్లల చేష్టలు కూడా మంచి చేష్టలు కూడా తెలుసుకోవాలి. పిల్లలు ఆ మాట మాట్లాడితే ఒప్పుకోకూడదు, కొట్టాలని, బుద్ధి చెప్పాలి. ఏ శాస్త్రం పెడితే ఆ శాస్త్రం చేయకూడదు, పాడైపోతారు పిల్లలు. కాబట్టి శుద్ధ హృదయం కావాలి, మంచి మనసు కావాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం అంటాడు, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమాయను అంటాడు. అంటే ఎవరైతే దేవునితో తిరిగారో వాళ్ళంటే ప్రకాశమానమై శుద్ధీకరించుకున్నారంట. జకర్యా గ్రంథం 19:9 కూడా, నేను అగ్నిలో నుండి వెండి తీసి శుద్ధపరుచున్నట్లు అన్నాడు. అంటే అగ్నిలో నుంచి వెండి తీస్తే ఏమైందంట? దగదగ మెరిసిపోద్దంట. అట్లనే మనం కూడా వాక్యాన్ని నమ్ముకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళంటే శుద్ధీకరించుకుంటారంట. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా, యూదుల శుద్ధీకరణ ప్రకారము 2 తూములు పట్టు నీరు ద్రాక్షారసాన్ని 6 బాణల్లో నింపారు. 6 బాణల్లోని నింపారు, 6 రాతి బాణల్లోకి నింపారు. మొదటి పేతురు 1:7 చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడను. బంగారం అగ్నిలో వేయకపోతే శుద్ధీకరించబడదు. హృదయం కూడా మనం ప్రార్థనతో కన్నీరు గార్చి మోకాలు వేసి పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడకపోతే హృదయం శుద్ధపడదు. నువ్వు బల తీసుకోవాలంటే శుద్ధీకరించుకోవాలి. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి వాక్యం బోధిస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసి